రైట్ అల్లు అర్జున్ కి రిలీఫా లేక రిమాండా? ఇప్పుడు ఈ ప్రశ్నే ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమాన గణాన్ని కూడా ఉత్కంఠకి గురి చేస్తోంది. ఎందుకంటే ఒకేసారి రెండు కోర్టుల్లో విచారణ జరుగుతోంది. ఒకటి అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరై ఉన్నారు. నాంపల్లి కోర్టు మ్యాజిస్ట్రేట్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన కేసుకి సంబంధించి అల్లు అర్జున్ని, సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని, అలాగే అల్లు అర్జున్ టీంని కూడా నిందితులుగా చేర్చిన నేపథ్యంలో ఆ కేసుకి సంబంధించి వాళ్ళ మధ్యాహ్నం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల్ని పూర్తి చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. మరొక వైపు అల్లు అర్జున్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలి, సోమవారం వరకు కూడా తనని అరెస్ట్ చేయకుండా చూడాలి అంటూ హైకోర్టుని మూవ్ చేశారు. కాబట్టి హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ కూడా సరిగ్గా 4 గంటలకి విచారిస్తామని హైకోర్టు చెప్పింది. కాబట్టి హైకోర్టులో విచారణలో ఏమి డైరెక్షన్స్ వస్తాయి అన్న ఉత్కంఠ మరొక వైపు. మొత్తం ఈ 2 కోర్టుల మీద ఇప్పుడు ఫుల్ ఫోకస్ మనకు కనిపిస్తోంది. పుష్పకి రిలీఫ్ ఉంటుందా లేక రిమాండ్ విధిస్తారా మ్యాజిస్ట్రేట్లు అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మరొక వైపు నాంపల్లి కోర్టుకి వరుసగా సెలబ్రిటీలు కూడా చేరుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ని వాళ్ళ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ని నాంపల్లి కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు ఏం చెప్తుంది? ప్రస్తుతం విచారణ అయితే జరుగుతోంది. మరొక వైపు హైకోర్టు కూడా వాదనలు వింటామని చెప్పి 4 గంటలకి టైం ఇచ్చింది. 4 గంటలు దాటింది కాబట్టి 4 గంటల 3 నిమిషాలైంది కాబట్టి హైకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది, ఏం డైరెక్షన్స్ వస్తాయి అన్నది ఇక్కడ కీలకంగా మారింది. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధమవుతున్నారు, న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అవుతున్నారు. విజయ్, సో ప్రస్తుతం 4 దాటింది, చాలా కీలకమైన ఘట్టం అంతా జరగబోయే టైం ఇది. ఒకవైపు నాంపల్లి కోర్టు, ఇంకొక వైపు హైకోర్టు. 2 కోర్టులలో సమాంతరంగా 2 కేసులకు సంబంధించిన విచారణ జరుగుతోంది. అందులో ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయి 2 కోర్టుల నుంచి, మ్యాజిస్ట్రేట్ల నుంచి అన్న ఉత్కంఠ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమాన గణాన్ని, అలాగే ఇన్ఫ్యాక్ట్ అందరినీ కూడా ఈ ఉత్కంఠ భేదిస్తోంది. సో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నట్టుగా ఇన్పుట్స్ వస్తున్నాయి? అల్లు అర్జున్ వేసెస్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అల్లు అర్జున్ని ఆల్రెడీ రిమాండ్ చేసేందుకు రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మాకున్న సమాచారం ప్రకారం ఇంకా అల్లు అర్జున్ని ఇంకా రిమాండ్కి తరలించలేదు అనేది అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా వాదన వినిపిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కేసుని మెన్షన్ చేయబోతుంది. షారుఖ్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుని మెన్షన్ చేయబోతున్నారు. 2017 జనవరి 23వ తేదీన వడోదర రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో షారుఖ్ ఖాన్ మూవీ 2017లో రిలీజ్ అయినటువంటి రేస్ అనేటువంటి మూవీకి సంబంధించి ఒక అక్కడ ముంబై నుంచి ఢిల్లీకి ట్రైన్లో వెళ్తున్న సమయంలో వడోదర దగ్గర ఎక్కడైతే ఆగిందో ఆ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటో షారుఖ్ ఖాన్ పైన కూడా కేసు పెట్టాల్సి వచ్చింది. ఈ కేసుని ఉదహరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు, అంటే రాష్ట్ర పోలీసులు ఈరోజు హైకోర్టులో ఈ పిటిషన్ వాదన చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం పిటిషన్ పైన విచారణ ప్రారంభమైంది. షారుఖ్ ఖాన్ వర్సెస్ వడోదర కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్లో ఆ స్టాంప్డ్కి, అంటే అక్కడ జరిగిన తొక్కిసలాడికి షారుఖ్ ఖాన్ అనే కారణాన్ని కూడా అక్కడి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని సైటేషన్ చేస్తూ ఈరోజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఉంది. ఈ కేసులో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు. ఇప్పటి వరకు దాదాపు పొద్దు నుంచి మనం చూపెడుతున్న ఎఫ్ఐఆర్లో A11గా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటి వరకు A1 నుంచి A10 వరకు అన్ని అరెస్టులు అయిపోయాయి. A11 వరకు అల్లు అర్జున్ ఉన్నాడనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ కేసులో అనేక సెక్షన్ల కింద షారుఖ్ ఖాన్ పైన కేసు పెడితే షారుఖ్ ఖాన్ మీద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ని ఆ కేసులో ఆయన పైన కేసు పెట్టడంతో పాటుగా కేసు కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు మొత్తం దాదాపు 7గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్తుంది. దాంట్లో A11గా అల్లు అర్జున్ ఉన్నాడన్నది ప్రస్తుతం పోలీసులు ఏదైతే పోలీసుల తరపున అడ్వకేట్ కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన వాదనని పరిశీలిస్తే ఆల్రెడీ అల్లు అర్జున్ని మేము రిమాండ్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాము, ఈ సమయంలో రిమాండ్ ఆపలేమన్నది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రెండో వైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇంకా రిమాండ్ జరగలేదు అనేది అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో ఇంకా ఆ ప్రొసీజర్ ఇంకా ఫాలో కాలేదు, ఎందుకంటే నాంపల్లి కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వెయిట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి కేసు డీటెయిల్స్ని అంతా కూడా జడ్జి ముందు, తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీదేవి ముందు ప్రస్తుతం అడ్వకేట్స్ తన ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తున్నారు. దాంట్లో మెయిన్లీ అత్యంత కీలకమైంది ఈ కేసులో ఎందుకు
అల్లు అర్జున్ ప్రమేయం ఉంది, అల్లు అర్జున్ వల్లనే ఇది జరిగిందనడానికి ఒక ఎగ్జాంపుల్గా షారుఖ్ ఖాన్ వర్సెస్ వడోదరా కేసుని ముందు తీసుకొస్తున్నారు. 2017లో జరిగినటువంటి ఈ ఈ ఎక్కడైతే ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో వడోదరా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కొంతమంది వ్యక్తులు చనిపోయారు. దానికి షారుఖ్ ఖాన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ చేస్తూ ఆ కేసు ఎక్కడైతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి, సో ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇక్కడ జరిగిన ఒకవేళ పర్మిషన్ తీసుకున్నా జరుగుతున్నటువంటి అంటే సినిమా చూడడానికి అల్లు అర్జున్ వచ్చినప్పటికీ కూడా ఆ తొక్కిసలాటకి ఆయన పరోక్షంగా కారణమయ్యాడు, ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమయ్యాడు కదా అనేది ఒక రీజన్గా తెలంగాణ పోలీసులు చూపెట్టే ప్రయత్నం చేశారు. కొంత ఇంట్రెస్టింగ్ కేసుగా ఈ కేసుని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ జడ్జిమెంట్ని సైటేషన్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ వర్సెస్ వడోదరా కేసుని ఈరోజు కోర్టు ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ జరిగిన ఆ తొక్కిసలాట ఏ రకంగా అయితే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే రకంగా జరిగింది. దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలి అన్నది ప్రస్తుతం చెప్తున్నారు కాబట్టి ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. ఆర్గ్యుమెంట్స్లో ఏం తెగబోతున్నది కాసేపట్లో తెలియనుంది. రైట్ విజయ్, అయితే మీరు ఏదైతే ఒక కేసు మెన్షన్ చేశారో 2015 షారుఖ్ ఖాన్ వర్సెస్ వడోదరా అని చెప్పి, ఆ కేసులో ఆ తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి? షారుఖ్ ఖాన్ కూడా బాధ్యునిగా చేర్చుతూ అప్పుడు వాళ్ళు కోర్టుకి మూవ్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది ఆ కేసుకి సంబంధించి? అంటే షారుఖ్ ఖాన్కి ఆ కేసులో మెజిస్ట్రేట్ సమన్స్ వరకు వెళ్ళింది. ఆ కేసులో షారుఖ్ ఖాన్ మీద 336, 337, 338 అప్పుడున్నటువంటి ఐపీఎస్తో అయితే ఇండియన్ పీనల్ కోడ్తో పాటు 145, 150, 152, 154, 155 రైల్వే యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యి షారుఖ్ ఖాన్కి సంబంధించినటువంటి ఈ కాగ్నిజెన్స్ ఏదైతే అఫెన్స్ ఉందో దీన్ని రైల్వే కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. దానికి ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ బాధ్యత వహించాలి అన్నది అప్పుడు ఇచ్చినటువంటి కోర్టు జడ్జిమెంట్. సో ఇక్కడ దాన్ని సేమ్ ఏదైతే షారుఖ్ ఖాన్ వర్సెస్ వడోదరా కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ని ఇప్పుడు పోలీసులు మెన్షన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ చెప్తుంది తనకు ఎట్లాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదు ఆమె చనిపోవడానికని, కానీ అక్కడ షారుఖ్ ఖాన్ విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ అక్కడ కూడా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కోసం ట్రైన్లో ఢిల్లీ నుంచి బాంబే వెళ్తున్నప్పుడు వడోదరా స్టేషన్లో ఆగాడు. అక్కడ ఆయన చూడడానికి వచ్చినటువంటి అభిమానుల తొక్కిసలాటలో చాలామంది చనిపోయారు. సో సేమ్ కేసు కాబట్టి ఆ జడ్జిమెంట్ ఎక్కడైతే వడోదరా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సైటేషన్ చేస్తూ తెలంగాణ పోలీసులు తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఇంకా ఈ కేసులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో A11 అల్లు అర్జున్ నిందితుడు 11వ నిందితుడిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు మెన్షన్ చేశారు. ఇప్పటివరకు 7గురిని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో సంధ్యా థియేటర్ ఓనర్ ఉన్నాడు, మేనేజర్ ఉన్నారు, మరికొంతమంది బౌన్సర్స్ ఉన్నారు, మరికొంతమంది వ్యక్తులు.